నమస్కారం. హెచ్కే6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. ఘరానా మోసం చేసిన మధ్యప్రదేశ్ చెందిన నలుగురు వ్యక్తులు. తెల్ల పేపర్‌ని నోట్లుగా మారుస్తామంటూ కుచ్చుటోపీ. ఆదివాసిని బురిడీ కొట్టించి 3 లక్షలు కాజేసిన వైనం. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఘటన. చాకచక్యంగా పట్టుకున్న ఇచ్చోడ సీఐ, సిరికొండ ఎస్ఐ. ఒక బులెరో వాహనం, 2 మోటార్ బైకులు, 4 సెల్ ఫోన్లు, 21 లక్షల నగదు స్వాధీనం. లోపలికైతాయి. అసలు నోట్లు ఏంటంటే వాటిని ఫోల్డ్ చేయాలి. అసలు నోట్లను కొద్దిగా ఫోల్డ్ చేసి చిన్నగా పెట్టి ఇవి పక్కకు పెట్టి అవి బయటికి తీస్తాడు. చూసేళ్ళకి ఏమనిపిస్తుంది, తెల్ల కాగితాలు ఇంట్లో పెట్టి ఇంట్లో తిప్పంగానే అసలు నోట్లు పోయినాయి. టెస్ట్ చేసుకుంటే ఏదైనా షాప్ పోతే కూడా డబ్బులు నడతాయి. ఇది కష్టపడకుండా ఇదేదో మంచిగా ఉన్నది అని అనుకుంటారు. ఆ రకంగా అవుతుంది. అట్లనే రీసెంట్గా కూడా సిరికొండలో ఒకటి అయింది. వాళ్ళు ఏదంటే మాకు గుప్త నిధులు దొరికినాయి, బంగారం దొరికింది, మీకు తక్కువ రేటుకు బంగారం ఇస్తాం అని చెప్పి అంటే 4 వ్యక్తులు కర్ణాటక కూడా పోయిండ్రు. పోయిన తర్వాత ఆడ ఏమైంది, దెబ్బలు పడ్డారు, ఉన్న పైసలు ఆడ చెప్పి వచ్చిండ్రు. మళ్ళీ అందులో కూడా ఒక వ్యక్తి పోలీసు లెక్క యూనిఫామ్ వేసుకొని కూడా వస్తారు. వాళ్ళు మామూలుగా తప్పు చేసిన వ్యక్తి అంటే వీడు పోయిందే దొంగ పని అని ఉంటుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా మేము పోలేము, పోతే మా మీద కేసు అవుతుంది. అది ఇప్పుడు ఏంటంటే అత్యాశకు పోతేనే ఇవన్నీ. మామూలుగా ఏదైనా కష్టపడి పని చేసుకుంటూ వస్తే తప్ప ఏదో ఈజీగా రాత్రి నేను కోటీశ్వరిని కావాలి అది ఇది అనుకుంటే ఇబ్బంది. ఈ కేసులో సిఐ చంద్రశేఖర్ గారు, సిరికొండ ఎస్ఐ శ్రీకాంత్ వీళ్ళు చాకచక్యంగా టైంకు పోయి సిసిఎస్సిఐ సాయి కూడా కోఆపరేట్ చేసిండు. ఇచ్చోడ ఎస్ఐ నరేష్ వీళ్ళంతా టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళని క్యాచ్ చేసి ఇదంతా రికవరీ చేశారు.